నారా లోకేష్ గారు ఇలా ఎంటర్ అయ్యారు. ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఏదో ఫిల్మ్ స్టార్‌ని చూసినట్టు అంత గ్లోగా మనిషి అసలు. చాలా చాలా వైట్ మనిషి అయితే మాత్రం. ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయంటే లైఫ్‌లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవి ఎప్పటికీ మర్చిపోలేం. నాకు ఈ మధ్య అలాంటి ఒక మూమెంట్ క్రియేట్ అయింది. ఒక పొలిటీషియన్‌ని అంత దగ్గరగా, అంత ఎక్కువసేపు మాట్లాడుతానని నా లైఫ్‌లో ఎప్పుడు అనుకోలేదు. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఉంటారుగా. అదెవరో కాదు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ నారా లోకేష్. అసల లోకేష్ గారిని కలిసే అవకాశం ఎలా వచ్చింది? ఎలా వెళ్ళాను? అక్కడికి వెళ్ళాక ఏమేమి డిస్కస్ చేశారు? ఎలా ట్రీట్ చేశారు? ఎలా సెండ్ ఆఫ్ చేశారు? అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ ఎక్స్‌ప్లెయిన్. ఫస్ట్‌లీ అసలు లోకేష్ గారిని కలిసే అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్‌గా ఈ మధ్యే అనకాపల్లిలోని బ్లూ జెట్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓపెన్ చేయడానికి నారా లోకేష్ గారు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడున్న లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అండ్ వైజాగ్‌లో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పిలిచారు. అలాగే మన ఛానల్‌కి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. మనం అది వస్తాం సార్ తప్పకుండా దాంట్లో ఏముందని చెప్పేసి బయలుదేరడం జరిగింది. యాక్చువల్‌గా లోకేష్ గారిని మీట్ అయ్యే ముందే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకముందు ఇన్విటేషన్ వచ్చింది. మొత్తం అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వీళ్ళని ఇన్వైట్ చేసి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అన్నట్టు డిస్కస్ చేశారు అప్పుడు. ఇప్పుడు మీట్ అవుదాం అనుకున్నప్పుడే కరెక్ట్‌గా జగన్ గారు అతన్ని అరెస్ట్ చేయడం, మొత్తం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలవడం, మొత్తం ఇంకా వాళ్ళ ప్లానింగ్ అంతా మారిపోయి అప్పుడు మా ఇన్విటేషన్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మా ఇన్విటేషన్‌కి పిలిచినప్పుడు హైదరాబాద్ దసపల్లికి పిలిచారు. దానికి మేము టికెట్స్ బుక్ చేసుకొని అన్నీ చేసుకున్నాము. అది ఈవెంట్ క్యాన్సిల్ అయిపోగానే వెంటనే మాకు రీఫండ్ కూడా చేసేసారు వాళ్ళు. టీడీపీ వాళ్ళు మాకు మొత్తం ఎవరెవరైతే రూమ్స్ తీసుకున్నారో వాళ్ళకి రీఫండ్ చేశారు. ట్రైన్ టికెట్స్‌కి రీఫండ్ చేశారు. బస్ టికెట్స్‌కి అన్నిటికి రీఫండ్ చేసేసారు. అది అయిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాం. అప్పుడు ఎంతైనా సీఎం గారు కదా! సీఎం గారిని కలవకపోతే బాధ ఉంటది కదా! కలవలేకపోయినా బాధపడ్డాం. తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఇక్కడ మార్నింగ్ నేను మా ఫ్రెండ్ కలిసి బయలుదేరాము. మా ఫ్రెండ్ అటు షోరూమ్‌కి వెళ్తన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేను వాళ్ళకి బస్ అరేంజ్ చేశారు అక్కడ అనకాపల్లిలోని. ఆ బస్ ఎక్కేసాను. ఆ బస్ ఎక్కేసాక డైరెక్ట్ స్ట్రెయిట్‌గా ప్రోగ్రామ్‌కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇనాగ్రేషన్ అయిపోయింది. అదే ఇందాక చెప్పాను కదా! కంపెనీ ఇనాగ్రేషన్ అని. అది అయిపోయిన తర్వాత మాకు సెపరేట్‌గా పిలిచారు. అయితే వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్నాక ఎందుకులే ఫ్రంట్ రోలో ఎందుకు కూర్చోడం, సార్ ఎదురుగా కూర్చోవడం ఎందుకని నేను సెకండ్ రోలో కూర్చున్నాను. సెకండ్ రోలో కూర్చుంటే ఆయన సెక్రటరీ ఎవరో వచ్చారు. వచ్చి అందరిని లేచిపోమన్నారు. లేచిపోయి మీ నేమ్స్ చదువుతాము. ఆ నేమ్స్ పరంగా కూర్చోండి అని చెప్పారాయన. నేమ్స్ పరంగా కూర్చోండి అనగానే ఫస్ట్ రాయల్ మెక్ రమణ అని పిలిచారు. ఆ రోజు ఉన్న అందరిలో అతనికి ఎక్కువ ఫ్యాన్ బేస్ గాని, ఫాలోవర్స్ గాని అది ఎక్కువ. అందువల్ల ఆయన్ని సెంటర్‌లో కూర్చోబెట్టారు. ఆయన పక్కనే సంజు కంద్రిగల్ అనే అమ్మాయిని ఆవిడని కూర్చోబెట్టారు. ఆవిడకి 2,00,000 ఎంతో ఫాలోవర్స్. ఆవిడ పక్కనే మురళీమాయ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కూర్చోబెట్టారు. నాకు అనుకున్నా బాబోయ్! నాకు అలాగైతే అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా తక్కువ కదా అసల. నాకు ఇన్‌స్టాగ్రామ్ అసలు చాలా తక్కువ వాడతాను నేను. 130 ఫాలోవర్స్ అంతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇలాగైతే నేను ఎక్కడో మూలలో ఉంటాననుకుంటే కానీ యూట్యూబ్ ఛానల్ 63K సబ్స్క్రైబర్స్ కాబట్టి చిన్న హోప్ ఉండేది. వెంటనే శ్యామ్ అన్నారు. శ్యామ్ అనగానే టక్కుమని ఎళ్లి కూర్చుని పోయిన తర్వాత కొంచెం సాటిస్ఫైడ్‌గా అనిపించింది. అనుకున్న తర్వాత పక్కన అడిగాను. అన్నయ్య వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛానల్స్ కదా! అందరూ అక్కడ వచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్ అందరికి చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నోళ్ళే. 1,00,000, 2,00,000 అది ఇది అని. కాకపోతే ఆళ్ళందరూ ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే. నా ఒక్కడిదే యూట్యూబ్. అప్పుడు అన్నయ్య అన్నాడనమాట. తమ్ముడు ఇన్‌స్టాగ్రామ్ 2,00,000 ఉన్నా, 3,00,000 ఉన్నా యూట్యూబ్ వోళ్ళకి ఒక 30,000, 50,000 ఉంటే చాలా ఎక్కువ అది. అందుకే నేను ఫ్రంట్ రోలో కూర్చోబెట్టాము అని చెప్పాడు అన్నయ్య. కూర్చోబెట్టగానే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా అంటే లోకేష్ గారికి నాకు జస్ట్ 2 ఫీట్ డిస్టెన్స్ ఉంటదంటే. మీకు ఫోటోలు ఇక్కడ ప్లే అవుతుంటాయి చూడండి. అయితే అలా జరిగింది. ఈలోపు సార్ వచ్చారు. సార్ రాగానే అందరూ నించున్నాం. అసలు ఆయన రావడమే ఒక వారం అనమాట. అంటే ఏదో ఫిల్మ్ స్టార్‌ని చూసినంత బాగా అనిపించింది. వచ్చి కూర్చున్నారు. కూర్చొని కాసేపు ఏదో సరదాగా మాట్లాడారు. అంటే 20 ఏజ్ ఉన్నోళ్ళెవరు, 25 ఏజ్ ఉన్నోళ్ళెవరు అని అడిగేసిన తర్వాత ఎత్తాక నేను ఆ ఏజే కదా! అందుకే నేనే అడిగాను అనేసి చిన్న జోక్స్ ఏసారు అలాగా. అయిపోయిన తర్వాత అందరికీ గ్రీటింగ్స్ ఇచ్చారు సార్. అంతా మాట్లాడారు. వెల్కమ్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి మైక్ ఇచ్చారు. అసలు ఆ రోజు ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీట్ అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెజెంట్ గవర్నమెంట్ గ్రౌండ్ రియాలిటీలో ఎలాగుంది. ఈ ప్రతిపక్షం వాళ్ళు చెప్పేది ఆళ్ళకి హోదా లేదు గానీ అంటే అపోజిట్ పార్టీ వాళ్ళు చెప్పేది గానీ, హేటర్స్ చెప్పేది ఇదంతా వాళ్ళు వింటుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే అన్నిటితో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తది కాబట్టి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పిలిచారనమాట. వాళ్ళకైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళ లోకల్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? స్టేట్‌లో డెవలప్ అవ్వాల్సినవి కొన్ని ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి సార్ పిలిచారనమాట. అయితే ఒక్కొక్కరికి మైక్ ఇచ్చారు. ఫస్ట్ అంటే ఫాలోవర్స్ లిస్ట్ అంటే ఫస్ట్ లేడీస్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చారు సార్. ఫస్ట్ లేడీస్‌ని అడగమన్నారు క్వెషన్. లేడీస్ ఒక 3, 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు అయిపోగానే రాయల్ మెక్ రమణకి ఇచ్చారు. ఇస్తే అతను కొంచెం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏదో చెప్పాడాయన. ఈ పునర్విక ఇంజెక్షన్ విషయం కూడా అందరూ డిస్కస్ చేశారు. అందరూ సార్‌ని అభినందించారు ఆ విషయాన్ని.
అయిపోయిన తర్వాత అందరు టెన్షన్ వస్తుంది. అసలు ఏం మాట్లాడాలని. ఈలోపు నాకు మైక్ వచ్చింది. నేను థర్డ్, ఫోర్త్ నేనే మాట్లాడాను. నాకు మైక్ వచ్చింది. మైక్ రాగానే తీసుకున్నాము. తీసుకున్నప్పుడు అసలు ఈ గ్యాప్‌లోనే బాలకృష్ణ గారు ఫోన్ చేశారు సార్‌కి. బాలకృష్ణ గారు చేయగానే అలా చూపించారు. బాలమ్మ అని సేవ్ చేస్తుంది. సేవ్ చేస్తుంటే అందరూ లిఫ్ట్ చేయండి సార్ అన్నారు గానీ, అరే ఏముందో అని ఆయన లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకుండా ఇలా ఫోన్ కింద పెట్టేశారు. కింద పెట్టిన తర్వాత నేను తీసుకున్నాను మైక్. తీసుకున్న తర్వాత నన్ను చెప్పమన్నారు. ఏమేమి ప్రాబ్లమ్స్ అని ఏదంటే ఫస్ట్ అసలు నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాను. ఇలా ఫేస్‌బుక్‌లో చేస్తాను, యూట్యూబ్‌లో చేస్తాను. ఇంకా బీటెక్ ఫైనల్ స్టూడెంట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఫస్ట్ నేను రైజ్ చేసిన క్వెషన్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం. సార్ అప్పుడు డిప్లొమా టైంలోనే జగన్ గారు ఉన్నప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ మాకు చాలా దెబ్బేశారు సార్ ఆయన. మేమే కట్టుకోవాల్సొచ్చింది. ఒక 3 టర్మ్స్ ఫీజ్ మేమే కట్టుకోవాల్సొచ్చింది. ఇప్పుడు మీరొచ్చాక బీటెక్‌లో 3 టర్మ్స్ పడ్డది. ఇంకా 3 టర్మ్స్ పడలేదు. ఇప్పుడు ఏప్రిల్ వస్తే సర్టిఫికేట్‌లు నాకు అవసరం పడతది. సర్టిఫికేట్‌లు అడిగితే ఇలా ఫీజ్ కట్టమంటారు. చాలా ఇబ్బంది అయిపోద్ది సార్ మీరు. కొంచెం ఆ ఇష్యూ చూడండి సార్ అన్నాను. అందుకని వెంటనే ఆయన విషయం అన్ని డీటెయిల్స్ అయిపోయి అన్నీ ఫినిష్ చేసేస్తున్నాము. ఇంక జస్ట్ 2 వీక్స్‌లో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఫీజ్ కట్టకపోయినా సర్టిఫికేట్ ఆపడానికి అసలు ఛాన్స్ లేదు. మేము కొత్త రూల్ పాస్ చేసాము. సర్టిఫికేట్స్ గాని ఆపితే ఎవరైనా సరే గవర్నమెంట్ పోర్టల్‌లోకి వచ్చి కంప్లెయింట్ పెడితే మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఒక చైల్డ్ ఫీజ్ కట్టలేదని మాత్రం సర్టిఫికేట్స్ ఆపడం అనేది మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పారు సార్. అది అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా మా అమ్మగారు అంగన్వాడీ టీచర్ అనమాట. ఆ విషయం చెప్పాను. మామూలుగా అంగన్వాడీ స్ట్రైక్స్ చేస్తున్నారు కదా! ఆ విషయం చెప్పాను. సార్ మీరు అన్నిట్లోనే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఒక్క లేడీస్ విషయంలోనే అంగన్వాడీ వాళ్ళ విషయంలోనే ఎందుకు సార్ ఇలాగా డ్రాబ్యాక్ వాళ్ళ దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు పాపం చాలా ధర్నా చేస్తున్నారు. ఎప్పటినుంచో అవే సాలరీస్ ఉండిపోయి వాళ్ళు కొంచెం చూడొచ్చు కదా సార్. రోజు వచ్చి బాధపడుతున్నారు వాళ్ళు చాలా. ఎన్ని చేస్తున్నారు ఇది ఒక్క మా విషయంలోనే ఇలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా బాధపడుతున్నారు సార్ లేడీస్ అందరూ అని చెప్పాను. చెప్పగానే ఆయన అన్నారనమాట. శ్యామ్ మనకి ప్రీవియస్ గవర్నమెంట్‌లో చేసిన ఫాల్ట్స్ వల్ల ఇప్పుడు మనం అది అనుభవించాల్సి వస్తుంది. మనకెంత 43,000 లక్షల కోట్లు అప్పుంది మనకి వరల్డ్ బ్యాంక్‌లోని. అది చాలా కష్టం అవుతుంది సాల్వ్ చేయడం. కానీ ఖచ్చితంగా సాలరీస్ అయితే పెంచుతాం గానీ, ఇది అఫీషియల్‌గా మేము ఎక్కడ పబ్లిక్‌లో అనౌన్స్ చేయలేదు గానీ, ఇక్కడ మనం ఉన్నప్పుడు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా పెంచుతాం గానీ కొంచెం టైం పడతది అని చెప్పారు సార్. అది అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్పాను. "నువ్వేమవుదాం అనుకుంటున్నావు" అని అడిగా సార్. అడగగానే నేను పోలీస్ అవుదాం అనుకుంటున్నాను సార్ అనగానే ఆయన వెంటనే సెటారికల్‌గా "ఏం విషయం పోలీస్ అయిపోయి నా మీద కేసులు పెడతావా" అన్నారు. అనగానే "లేదు సార్ మీరు అంత మంచిగా చేస్తున్నారు కదా! మీ మీద ఎందుకు పెడతాను కేసు" అని చెప్పాను. చెప్పగానే అప్పుడు నేను ఈ యూపీఎస్సీ కోసం మాట్లాడాను నేను. సార్ నేను ప్రెజెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. మన స్టేట్ నుంచి ప్రతి సంవత్సరం ఒక 900 పోస్ట్ రిలీజ్ అయినప్పుడు జస్ట్ మన కంబైన్డ్ ఆంధ్ర, తెలంగాణ నుంచి జస్ట్ 60, 70 మెంబర్సే క్వాలిఫై అవుతున్నారు సార్ మన దాంట్లో నుంచి. వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. మిగిలిన అందరికి అసలు ఎవరు రావట్లేదు సార్ అసలు అంటేనేమో ఆయన అన్నారు. నేను కూడా చాలా విన్నాను. నాకు కూడా మన స్టేట్ నుంచి ఎక్కువ మంది రావాలని ఉంది. దానికి ఏం చేద్దాం చెప్పు అన్నారు ఆయన. అనగానే అప్పుడు నేను చెప్పాను. సార్ మనం ఏం చేద్దాం అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద స్టడీ హాల్ లాంటిది ఒకటి కడదాము. కట్టి దాంట్లోని ఈ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌ని అంటే కొంతమందిని పెడదాం సార్ మనం. వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బున్నోళ్ళంటే ఎవరైనా బాలలత మేడం దగ్గర గానీ, ఢిల్లీ గానీ, విజనైస్ గానీ ఇలాంటి వాటిలో ప్రిపేర్ అవ్వగలరు సార్ వాళ్ళకి. రూరల్ ఏరియాస్‌కి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అవుతది సార్. ఆ సిలబస్ కూడా చాలా పెద్ద సిలబస్ అది. నేను సిలబస్ అది పూర్తి చేయడానికి 3 మంత్స్ పట్టింది. ఇప్పుడు మేలో ఎగ్జామ్ వచ్చేస్తుంది. అంత టఫ్‌గా ఉంది సార్ అది. దానివల్ల ఇప్పుడు చాలామంది అక్కడే డిసప్పాయింట్ అయిపోయి కంటిన్యూ చేయట్లేదు సార్. డ్రాప్ అయిపోతున్నారు అక్కడే. సో, దానివల్ల మనం ఇలా పెద్ద స్టడీ హాల్స్ కట్టి అలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌ని పెట్టి మాక్ టెస్ట్ అసలు ఎలా అప్లై చేయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ చెప్తే చాలా హెల్ప్ అవుతది సార్. అప్పుడు మన స్టేట్ నుంచి కూడా చాలామంది యాస్పిరెంట్స్ తయారవుతారు. అప్పుడు మనకు కూడా బాగా ఇదవ్వచ్చు సార్ అని చెప్పాను. చెప్పగానే వాళ్ళ సెక్రటరీకి చెప్పి అది రాయించుకున్నారు పేపర్ మీద. అంటే ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పేపర్ మీద రాస్తున్నారు. అది అయిపోయిన తర్వాత నేను మైక్ వేరే వాళ్ళకి పాస్ చేస్తాననమాట. సార్ మీరు అసలు వస్తుంటేనే ఫిల్మ్ స్టార్‌లాగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు సార్ మీరు అన్నాను. అనగానే మీరు స్క్రీన్ మీద కన్నా ఆన్ స్క్రీన్ మీద కన్నా స్క్రీన్ బయట చాలా బాగున్నారు సార్ మీరు. బయట చాలా రియల్‌గా చాలా బాగున్నారు అని అనగానే ఆయన వెంటనే నిన్నే పవన్ అన్నతో మాట్లాడాను. పవన్ అన్న, బాలయ్య కలిసి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో చిన్న కెమెరా రోల్ చేస్తాననేసి చిన్న జోకేశారు. అది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి మైక్ పాస్ చేశాను. అందరూ వాళ్ళ అనకాపల్లిలో ఉన్న లోకల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. అండ్ పొల్యూషన్ కంట్రోల్ కోసం, అన్ని కంపెనీస్ జాబ్స్ కోసం ఇదేదో మాట్లాడారు. అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది. యాక్చువల్‌గా సార్ మాకు ఇచ్చిన టైము హాఫ్ అన్ అవరే. హాఫ్ అన్ అవర్‌లోనే మొత్తం ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఆయన ఎంత ఓపికగా విన్నారంటే 40 మంది ఉన్న 40 మందిది కంప్లీట్ అయ్యేదాకా ఉండి అందరికీ ఆన్సర్లు ఇచ్చి అందరికీ అందులో ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇప్పుడు సార్ కదిలారు. ఐ థింక్ 2 అవర్స్ మాత్రమే గడిపారు సార్ అలాగా ఆ రోజు. అయిపోయింది. అందరూ గడిపిన తర్వాత క్వెషన్స్ అడిగేసారు. అయిపోయిన తర్వాత అందరికీ సెపరేట్‌గా ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్ ఏం కావాలంటే అయి తీసుకున్నారు. తీసుకున్నాక నేను తీసుకుని ఇక్కడ ప్లే చేస్తాను. నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మాకు ఫుడ్ అరేంజ్ చేశారు సార్.
ఫుడ్ అరేంజ్ చేసి, అంటే నాన్ వెజ్ తినడానికి నాన్ వెజ్, వెజ్ కావాలని వెజ్ అనేవి అన్నీ అరేంజ్ చేశారు. అరేంజ్ చేశాక అయిపోయింది, తినేసాము. తినేసాక ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఓకే బాగానే వదిలేశారు. అంటే అనకాపల్లి లోకల్లో ఉన్న వాళ్ళకి బాగానే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం సార్ కాన్వే ఉంటాయి, ఇప్పుడు పొలిటీషియన్స్ కాన్వే ఉంటాయి కదా, ఆ కాన్వేవి 2 స్కార్పియోలు ఉంచారు మాకు. ఆ స్కార్పియోలో నుంచి మిగిలిన వాళ్ళు, నేను, ఇంకో ఒక అమ్మాయి, ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్కార్పియో ఎక్సాము. సార్ కాన్వేలోనే తీసుకెళ్ళి ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ నియరెస్ట్ పాయింట్లో డ్రాప్ చేశారు. వైజాగ్ వచ్చాక ఈ ఫొటోస్ మాకు 2-3 డేస్ తర్వాత వాళ్ళు సెండ్ చేశారనమాట. అంటే మమ్మల్ని యాక్చువల్లీ ఫోన్ తీయలేదు లేదు, మమ్మల్ని ఎవరిని ఫోన్స్ బయట తీయొద్దు అన్నారు. మేము అలా లోపల ఉంచుకున్నాం. కాకపోతే వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ మాకు ఫొటోస్ తీసి చిన్న కార్డు ఇచ్చారు. ఆ కార్డు క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేయగానే ఫొటోస్ మనకు వస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కార్డులో ఒక 3 డేస్ తర్వాత ఫొటోస్ వాళ్ళు సెండ్ చేశారు, మేము డౌన్లోడ్ చేసుకున్నాం. నేను ఇంకా స్టేటస్ పెట్టాను. స్టేటస్ పెట్టగానే ఇంకా ఇన్బాక్స్ మొత్తం దడ అసలు ఎలా కలిసావు ఎలాగా ఏంటి అంటే అందరికీ సమాధానం చెప్పాను. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ఊరోళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు లోకేష్ గారిని కలిసినందుకు. అందరూ అప్రిషియేట్ చేయడం, ఏం మాట్లాడు అందరూ లోకేష్ గారిని పొగడడం అంతా చాలా బాగా జరిగింది. యాక్చువల్గా లోకేష్ గారు అసలు మీటింగ్లో హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే, పర్సనల్ ప్రాబ్లమ్స్ అది సపరేట్, అది కాకుండా గవర్నమెంట్ ఎలాగుంది ఇప్పుడు అనేది రేటింగ్ అడిగారు. ఆ రేటింగ్ తర్వాత డ్రగ్స్ని మేము వచ్చాక ఇంకా తగ్గించినాక ఇంకేమేమి చేయొచ్చు అని అడిగారు. అందరూ ఎవరు రెస్పాన్స్ వాళ్ళు చెప్పారు, నా రెస్పాన్స్ నేను చెప్పాను. ఇంకా మన స్టేట్లో ఏమేమి డెవలప్ చేయొచ్చు అడిగారు. ఇంకా అలాగే పాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏమేమి తేడాలు ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి, ఇంకా కరెక్ట్ బాగానే చేస్తున్నామా, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, ఇవన్నీ అలా డిస్కస్ చేశారు సార్ మాతో. యాక్చువల్గా ఇదంతా జరిగి చాలా రోజులు అయింది, అంటే ఒక 3-4 వీక్స్ అయి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మొన్నే మైక్ ఆర్డర్ పెట్టాను. మైక్ ఆర్డర్ వచ్చాక వీడియో చేద్దాం రెడీ అయ్యాను. మైక్ వచ్చింది. అంటే నా ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మీకు షేర్ చేసుకోండి. అంటే లోకేష్ గారు ఎలాగున్నారో అందరూ తెలియాలి కదా. ఇప్పుడు మామూలుగా వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం అది వేరు, మామూలు కామన్ మ్యాన్గా నేను చూసి వెళ్ళి చెప్పింది అది వేరు. నేను ట్రాన్స్పరెంట్గా చెప్తాను, వాళ్ళ పార్టీ వాళ్ళు కావాలి కాబట్టి పొగుడతారు. ఆబ్వియస్లీ ఆయన మంచి అయిన కాబట్టి పొగుడతారు అనుకోండి. రియాలిటీలో కూడా అంటే మామూలు కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడో తెలియని, మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఆయన మాత్రం నాకు అసలు చాలా బాగా నచ్చారు. ఆయన జనాలు ట్రీట్ చేసే విధానం కానీ, అంటే ఎవరైనా ఏదైనా సమాధానం అడిగినా ఆయన మాట తీరి కానీ చాలా మనిషి కూడా చాలా సింపుల్గా జస్ట్ నార్మల్ చెప్పులు వేసుకున్నారు, జస్ట్ యాపిల్ వాచ్, వైట్ షర్ట్, నేవీ బ్లూ, అంటే ఈ చైన్లు గొలుసులు అవి ఏం లేకుండా జస్ట్ నార్మల్గా ఉన్నారు. ఒకటే ఫోన్ క్యారీ చేస్తున్నారు. ఇది నార్మల్ మ్యాన్, సింపుల్గా నీట్గా ఉన్నారు. బట్ స్కిన్ టోన్ అది మాత్రం అసలు చాలా వెయిట్ ఆయన చాలా స్లిమ్ కూడా, మీరు ఫోటోలో చూడొచ్చు. నేనే ఇంకా లావుగా ఉన్నాను ఆయనకన్నా. నేను యాక్చువల్ చాలా ఫిట్నెస్ అది మెయింటైన్ చేస్తాను, కానీ నాకన్నా ఆయన చాలా స్లిమ్గా ఉన్నారు. ఆయన ఎనర్జీగా, ఆయన 2 hours కూడా అసలు ఏమాత్రం ఆయన ఎనర్జీ తగ్గలేదు. ఆయన అలాగే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ చాలా బాగా మాట్లాడారు. ఆయన నారా లోకేష్ గారితో కలిసిన ఎక్స్పీరియన్స్ని మీకు అంత కన్వే చేశాను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు, 3-4 వీక్స్ అయింది కదా. బట్ చాలా వరకు అంతా గుర్తుంది, అంతా చెప్పాను. 2-3 థింగ్స్ మర్చిపోయి ఉండొచ్చు. అతనితో ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. ఇంకా కామెంట్స్లో మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తుంటే మనకి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా పెద్ద వాళ్ళని కలిసే ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది మనకి. ఆల్రెడీ 2-3 మూవీ ప్రమోషన్స్ కూడా నేను స్టార్ట్ చేశాను ఈ మధ్య. ఇలాగే మన సర్కిల్ ఇంకా పెద్ద అవుతుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్లన్నీ మీకు షేర్ చేసి మీకు ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.